అధ్యాయము 11వ వచనం చదువుదాం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనస్సు గలవారయుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును. ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చివరి మాటలను పౌలు ఆ సంఘస్థులకు రాస్తున్నాడు. ఈ మాటతో ఆ ఉత్తరము మరి సమాప్తమవుతుంది. వాళ్ళు ఎలాగుంటే దేవుడు ఎలా ఉంటాడు అనే మాటను అక్కడ రాస్తున్నాడు. మీరు ఇలా ఉంటే ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉంటాడు అనే మాటను ఎక్కడ చూస్తాము అంటే, దేవుడు తనకు తోడై, యాకోబుతో దేవుడు చెప్తాడు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి చోట కూడా నేను నీకు తోడుగా ఉంటాను, మరలా ఈ స్థలానికి తీసుకొని వస్తాను. ఇలాగ చాలా చోట్ల మనం చూస్తాము. యేసేపుతో కూడా దేవుడు గురించి మాట మనం చూస్తాం. దేవుడు యేసేపుకు తోడై ఉండుట చాలామంది చూశారు అని ఉంటుంది. అలాగే మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నేను మోషేకు తోడై ఉండినట్లుగా నేను నీకు కూడా తోడుగా ఉంటాను. కనుక దేవుడు మనకు తోడుగా ఉంటేనే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరు గొప్పవాళ్ళు అయ్యారు? యాకోబు కానీ మోషే కానీ గొప్పవాళ్ళు అనగానే మీరు ఏమనుకుంటారు? గొప్పవాళ్ళు అంటే మనకేం, వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి. దేనికి గొప్పవాళ్ళు? దేవుడు చెప్పే గొప్పవాళ్ళు వాళ్ళు కాదు. డబ్బు ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు చాలా గొప్పవాళ్ళని దేవుడు అండవు. వాళ్ళు ఎందుకు గొప్పవారు అయ్యారంటే, వారు ఎంతోమందికి దీవెనకరంగా ఉన్నారు. హల్లెలూయా. వారి ద్వారా దేవుడు తన చిత్తాన్ని, తన యొక్క సంకల్పాన్ని కూడా ఆయన ఏం చేయగలిగాడు? నెరవేర్చుకోగలిగాడు. కనుక మన జీవితాలను కూడా దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉండాలి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు ఏమై ఉండాలి? మీకు తోడై ఉండెను. ఎప్పుడు ఉంటాడు? మీరు ఎలా ఉండాలో కూడా అక్కడ చెప్తున్నాడు. తుదకు సహోదరులారా సంతోషించండి. ఏం చేయమంటున్నాడు? సంతోషంగా ఉండండి. ఎలా ఉండాలి? ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, అన్ని పరిస్థితుల మధ్యలో కూడా ఎలా ఉండాలట? సంతోషంగా ఉండమంటే ఏం చేయాలి? సంతోషముగా ఉండాలంటే ఏం చేయాలి? సంతోషంగా ఉండడం అంటే ఏం చేయాలి? ఆ తెస్సలోనికలో కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అని రాశాడు చివరి మాటల్లో. ఎలా ఉండాలట? ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. దాని అర్థం ఏంటంటే, ప్రతి సర్కమ్స్టెన్స్లో, ప్రతి పరిస్థితుల మధ్యలో కూడా లెర్న్ టు బీ ఎలా ఉండాలి? రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి? కొన్ని వెర్షన్స్లో రిజాయిస్ అని ఉంది. ప్రియమైన వారలారా, సంతోషంగా ఉండడము క్రైస్తవ జీవితంలో, ప్రియమైన వారు క్రిస్టియన్ లైఫ్ స్టైల్లో మొట్టమొదటి లక్షణం. హల్లెలూయా. సంతోషంగా ఉండడంలో సంతోషంగా ఉండడం అనేది క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి లక్షణం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎక్కడున్నప్పటికీ కూడా ఎలా ఉండాలట? సంతోషంగా ఉండాలి. మీరు వచ్చేసరికి ఆ అట్మాస్ఫియర్ అంతా మారిపోవాలి. అలా ఉండాలి. కొంతమంది వస్తే అట్మాస్ఫియర్ మారిపోద్ది. సరే నేనే సరే ఎలాగ మొక్క మారిందో వస్తున్నారు మాట్లాడుతూ. అట్మాస్ఫియర్ ఏమవుతుంది? దేవుని బిడ్డలు, ప్రియమైన వాళ్ళారా, ఎక్కడున్నప్పుడు కూడా ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. దట్ ఈజ్ ఓకే, అది జనరల్. కానీ ఇప్పుడు పౌలు చెప్తున్న అనుభవం వేరు. వాళ్ళు ఎలాగ ఉన్నారో మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలను చదువుదాము. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును.
ఇలాగున వారు మీకు చూడండి, ఏ సర్కమ్స్టెన్స్లో సంతోషించి ఆనందించండి అని చెప్తున్నాడంటే, ప్రియమైన వార్లరా, అక్కడ ఏం జరుగుతున్నాయి? నింద, హింస, అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు. ఇన్ని నింద, హింస, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ మీద మనుషులు చెడ్డగా మాట్లాడినప్పుడు, మీ మీద మనుషులు నిందలు వేసినప్పుడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు ఏం చేయమన్నాడు? ఇది నేను చేయగలను అన్నవాళ్ళు ఎవరున్నారు? ప్రభు మొట్టమొదటి ప్రసంగంలో ఏం చెప్పాడు ఆయన? మీ మీద ఎవరైనా చెడ్డగా మాట్లాడితే ఏం చేయమన్నాడు? నా నామము నిమిత్తము మీరు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, మీరు కలిగి ఉన్నటువంటి భక్తి జీవితాన్ని, మీరు ఎంతో భక్తిగా ఉన్నారు, ఎంతో విశ్వాసముగా ఉన్నారు, అయినప్పటికీ కూడా మీ మీద చెడ్డగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మీరు? సంతోషించి ఏం చేయమంటున్నాడు? ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదా. ఎందుకు డిఫికల్ట్ అవుతుంది? అక్కడ పౌలు కొరింథీయులకు ఈ మాట రాస్తూ సంతోషించండి అంటున్నాడంటే, మీ మీద ఎవరైనా చెడ్డగా మాట్లాడినా కూడా సంతోషించగలిగేది క్రైస్తవ జీవితం. హల్లెలూయా. మన ముఖాలు ఎర్రగా అయిపోయి, కోపంగా అయిపోయి, ఏటేటో అయిపోతాం కదా మనల్ని ఎవరైనా ఏమనంటే. హింస, నింద, అబద్ధముగా, నన్ను ఏమైనా అనగానే నన్ను అబద్ధంగా మాట్లాడి ఉంటే నేను అసలు సహించను తెలుసా. ఏమైనా అనుకో, ఉత్తునికే ఏమన్నా నేను ఊరుకోనని అర్థం. అది హలో, క్రైస్తవ జీవితంలో, క్రిస్టియన్ లైఫ్ స్టైల్లో ఎల్లప్పుడూ కూడా కనబడవలసిందేంటి? సంతోషం కనిపించాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టెన్స్, ఏ పరిస్థితి వచ్చినా కూడా ఎలా ఉండాలి? సంతోషముగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన సంతోషాన్ని హరించేవి ఎన్నో మన జీవితాల్లోనికి వస్తాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుని బిడ్డలు ఎన్నడూ కూడా, ఏ పరిస్థితి కూడా వారు దేవునిలో ఆనందించకుండా, అది ఆపకుండా మీరు పైకి ఎగిరిపోవాలి. ఇందాక ఒక పాట పాడు, పైకి ఎగిరిపోదు ఎగిరిపోదు అంటే ఎలా ఎగురుతావు? పైకి ఎగిరేదను. ఎలా ఎగరండి ఎవరైనా ఎక్కడి నుంచి మేడమించి వెళ్ళేటప్పుడు? నేను ఎగిరేదను, మంచి పాట పాడింది స్వర్ణ, పైకి ఎగిరేదను ఇలాగ వెళ్ళారనుకోండి, దోబ్బని సౌండ్ వస్తుంది. ఏమైందంటే వీళ్ళ పాట విన్నాను, ఆ ఇన్స్పిరేషన్లో ఎగిరాను, ఏమైంది? కింద పడ్డాను, అన్నీ ఇరిగిపోయాయి. ఎలా ఎగురుతాం? నీ సిచ్యువేషన్స్ అన్నిటికీ పైకి ఎగరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను నిందించిన వారి దగ్గర, నిన్ను అవమానించిన వారి దగ్గర, నీ గురించి చెడ్డ మాటలు చెప్పిన వాళ్ళ దగ్గర కూడా సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ ద క్రిస్టియన్ లైఫ్ స్టైల్. మీకు చూపిస్తాను చూడండి, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 40-41 వచనాలు చదువు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 40-41. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి ఆజ్ఞాపించి విడుదల చేసిరి. అవమానం పొందుటకు పాత్రులని వారు సంతోషంతో వెళ్ళిపోయారట. ఎలా వెళ్ళిపోయారు? ఆవిడ సంతోషంలోకి వెళ్ళక మునుపు ఏం జరిగింది అక్కడ? వారిని ఏం చేశారు? వారిని పిలిపించి, కొట్టించి, వారిని బెదిరించి విడుదల చేశారు. ఇప్పుడు ఎలాగెళ్తారు? కొట్టిన తర్వాత ఎలాగెళ్తారు ఎవరైనా? అందుకే వారిని చూసి, ఆది అపోస్తులు జీవించిన జీవన విధానము చూసి అప్పుడు ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. అసలు వీళ్ళు ఎలాంటి స్పిరిట్తో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు పిలిపించి కొడితే ఏం చేశారట? సంతోషముతో మహాసభ్యత నుంచి వాళ్ళు ఏమంటారు? కొట్టిన వాళ్ళు ఏమంటారు చెప్పండి? కొట్టిన వాళ్ళు ఏమై ఉంటారు?
ప్రియమైన దేవు, సింహాల బోనైనను, సింహాల బోనైతే మేము సప అన్నట్టు ఉంది మీ మొక్కలు. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. అగ్నిలో యెహోవాని నామము ఎంతో బలమైనది, వాళ్ళు సింహాల బోన్లో వేసిన ఎలా వెళ్ళారట, అగ్నిలో వేసిన వాళ్ళు ఎలా వెళ్ళారట. ఆ రాజులు ఆశ్చర్యపడడానికి గల కారణము వారి జీవితంలో ఏముంది, హింస, అవమానము, నిందల మధ్యలో కూడా వారి ముఖంలో ఏం కనిపించింది, సంతోషం కనిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితాల్లో మీ ముఖాల్లో లోకము సంతోషం చూడాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆ సంతోషము చూడాలి. మనం పాట పాడతాం, ఈ సంతోషము ఏ సంతోషము అని అడిగితే ఎవరన్నా వచ్చి ఏంటండి మీ సంతోషం, బిర్యానీ అండి ఇవాళ సండే, ఏంటి ఏ సంతోషం. మీరు ఆ పాట పాడినప్పుడు ఎవరన్నా వచ్చి అడగాలి. నేనైతే అలాగే అడుగుతా, ఏ సంతోషం అండి మీ దగ్గర ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సంతోషం మన దగ్గర ఉంది. నేను నిందించిన, నీ మీద చెడ్డగా మాటలు పలికిన, నిన్ను కొట్టిన సంతోషం నీ ముఖంలోంచి పోకూడదు. హల్లెలూయా. నీ హృదయంలోంచి ఏమవకూడదు, సంతోషం. పరిశుద్ధాత్మను అడగండి, ఇప్పుడు దాకా నేను ఇలాగ లేను, ఈ రోజు నుంచి నేను ఇలాగ ఉంటానని చెప్పండి. ఇప్పుడు దాకా నేను ఇలా లేను, నా ముఖం ఏమవుతుంది, ఎవరైతే అన్నారు ఏటవుతుంది, మాడిపోతుంది. మాడిపోయిన దోశ చూసారు ఎప్పుడైనా, మాడిపోయిన దోశలు, మాడిపోయిన అన్నం ఈ మధ్య ఎక్కువ మాడుతున్నాయి. ఎందుకు చెప్పండి, అందరింట్లో ఉంటాయి మాడులు, ఎందుకు చెప్పండి. ఈ పొయ్యి మీద పెట్టి లోపల ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ మాట్లాడుకొని ఈ పొయ్యి మీద మర్చిపోతారు. ఖచ్చితంగా ఉంటాయి, ప్రతి ఇంట్లో ఉంటాయి. ఎందుకు చెప్పండి, ఈ ఫోన్ వల్లే. మాడిపోయింది ఎవరం కూడా చూడలేము, తినలేము. మాడిపోయిందాన్ని చూడలేము, తినలేము. అదో రకమైన వాసన. పైన ఒక్కోసారి లిడియా మార్చేసి పై తీసి కింద అక్కడ పెట్టేసి గిన్నె మాడిపోయిన తిడతానని చెప్పి ఫ్రెష్గా పెడతారు. కానీ వాసన ఎవడు కూడా ఏం చేయలేము. ముఖం మాడిపోయింది అనుకోండి, మీ దగ్గర ఎప్పుడూ ఉండలేడు. అది అర్థం. ఏమవ్వకూడదు, ముఖం మీ మీద చెడ్డగా మాట్లాడినా, మిమ్మల్ని నిందించిన, కొట్టిన ముఖాలు ఏమవ్వకూడదు. వాళ్ళు అవ్వకుండా అలాగే ఎవడుంటాడండి అని అడుగుతారు. అలా ఉన్నారండి అపోస్తలులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు అలా ఉన్నారు కనుకనే వారు భూలోకాన్ని తలకిందులు చేశారు. హల్లెలూయా. మనం అలా ఉన్నాం కనుక మామూలుగా ఉన్న వాటిని తలకిందులు చేసేస్తాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ మిమ్మల్ని నిరాశపరిచే మాటలు, మిమ్మల్ని దుఃఖపరిచే మాటలు మీకు కలిగిన, ప్రియమైన దేవుని బట్టి పైకి ఎగరాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని బట్టి వాటిని దాటిపోవాలి. నేను అలాంటి స్టేజ్లో నేను ఉండను, నేను అలాంటి పరిస్థితిలో నేను ఉండను అని వాటిని ఏం చేయాలి. నేను ఎవరు బిడ్డను, దేవుని బిడ్డను. ప్రభు వాక్యం చెప్తుంది, నేను ఎల్లప్పుడూ సంతోషముగా ఉండమని. హల్లెలూయా. కానీ దేనిని బట్టి కూడా నేను కృంగిపోను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక రెండో విషయంలోనికి వెళ్తున్నాను. ఎక్కువ సమయం చెప్తే చాలా విషయాలు ఉన్నాయి. రెండోది ఏం చెప్పాడు పౌలు వాళ్ళకి, సంపూర్ణులై ఉండుడి. రెండోది ఏం చెప్పాడు, సంపూర్ణులై ఉండుడి. ఆ పైన ఒక ప్రార్థన చేస్తాడు 9వ వచనంలో అనుకుంటాను. ఏమని చేస్తారంటే, అనగా మీరు సంపూర్ణులు కావాలననియే
ప్రార్థించుచున్నాను. అవర్ గ్రేటెస్ట్ విష్ అండ్ ప్రేయర్ ఈజ్ దట్ యూ విల్ బికమ్ మెచ్యూర్ క్రిస్టియన్స్. సంపూర్ణులు అంటే అర్థం ఏంటంటే, ఒక వెర్షన్లో ఏముందంటే అవర్ గ్రేటెస్ట్ విష్ అండ్ ప్రేయర్ ఈజ్ దట్ యూ విల్ బికమ్ మెచ్యూర్ క్రిస్టియన్స్. కొన్ని వెర్షన్స్లో ఈవెన్ యువర్ పెర్ఫెక్షన్ అని ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన వారందరూ కూడా మెచ్యూర్ క్రిస్టియన్స్ అవ్వాలి. దేవుని బిడ్డలైన వారందరూ కూడా ఎలా అవ్వాలి? మెచ్యూరిటీలోనికి రావాలి, సంపూర్ణతలోనికి రావాలి. మీరు సంపూర్ణులుగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను. సంతోషించండి, సంపూర్ణులై ఉండండి. చిన్నపిల్లల్లా ఉండద్దు, సంపూర్ణులై ఉండండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరలా సంపూర్ణులు అంటే ఏంటో కూడా చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. యూ దేర్ ఫోర్ మస్ట్ బి పర్ఫెక్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. సంపూర్ణత అంటే అర్థం ఏంటి? ఈ సంపూర్ణతకి ఇన్కంప్లీట్కి ఒక మాట మొన్న ఎవరో డెఫినేషన్ చెప్పారు పాస్టర్ గారు, ఆగస్టిన్ జపక్ కుమార్ గారు చెప్పారు. సందర్భం కాదు కానీ మీకు చెప్తాను మామూలుగా. కంప్లీట్, పెర్ఫెక్షన్. ప్రియమైన వాళ్ళరా, ఫినిష్డ్ అనే మాట కూడా, ఈ రెండింటి మాటల గురించి ఎవరు అడిగారట. ఒక తమిళనాడు చీఫ్ మినిస్టర్ అనుకుంటాను, వాట్స్ హిజ్ నేమ్? కాదు, అన్నాదురై అంట. ఆయన్ని ఒకరు అడిగారంట, కంప్లీట్కి ఫినిష్డ్కి ఏంటి డిఫరెన్స్ అని. కంప్లీట్, ఫినిష్డ్. సంపూర్ణత అనే మాటకు కంప్లీట్ అనే మాట కూడా అక్కడ యాంప్లిఫైడ్ వెర్షన్లో ఉంటుంది. ఆయన ఒక చాలా తెలివైనటువంటి ఒక చీఫ్ మినిస్టర్, అన్నాదురై అనుకుంటారు, ఆయన చెప్పారంట, కంప్లీట్ అంటే ఒక వివాహం కానీ వ్యక్తి వివాహం అయినప్పుడు అతను ఏమయ్యాడు, ఈ రైమాండ్స్కి అడ్వర్టైజ్ వచ్చేది తెలుసా మీకు? కంప్లీట్ మ్యాన్ సిన్స్ 1925 అనుకుంటా, నాకు గుర్తులేదు మరి. కంప్లీట్ మ్యాన్ అని వచ్చేది అనమాట. వివాహం అయినప్పుడు ఆ మనిషిని ఏమంటాడు? కంప్లీట్, సంపూర్ణ. ఫినిష్డ్కి అర్థం ఏంటి తెలుసా? ఆ వివాహం కానీ తేడా అయింది అనుకోండి, ఫినిష్డ్ అనమాట. నేను అంత దాంట్లోకి ఎక్కువ వెళ్ళట్లేదు, బయటకు వచ్చేస్తాను. ఆ వివాహం కానీ వివాహం అయిన తర్వాత మనుషులు ఏమవుతారు? సంపూర్ణులు అవుతారు. అతను చెప్పాడు అతని డెఫినేషన్. ఆ వివాహంలో కానీ తేడా ఏంటంటే ఏమైనట్టు? ఫినిష్డ్. అయితే ఇక్కడ అది కాదు అర్థం. కంప్లీట్ అంటే ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఆ సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలి. ఆమె అది లోకం యొక్క డెఫినేషన్. లోకంలో చాలా డెఫినేషన్స్ ఉంటాయి, కానీ అది మనకి అప్లైకబుల్ కావు. మీకు ఉదాహరణ కూడా చెప్తాను చూడండి. ఒక ఆయన దేవుని దగ్గరికి మనుషులు రావాలి అంటే, దేవునిలో మనుషులు ఎదగాలి అంటే రెండు జరగాలట. అయితే డబ్బన్నా పోవాలి, లేకపోతే జబ్బన్నా రావాలి అని. ఏంటి? అయితే డబ్బన్నా పోవాలి, రెండవది వస్తే అప్పుడు మనుషులు ఏమవుతారు? మనము అలాంటి అనుభవాల్లోంచి అలాంటి అనుభవాల్లోంచి కాదు నేను. మనము దేవుని దగ్గరికి రావడానికి దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని వచ్చినప్పుడే స్థిరంగా నిల్చుని ఉంటాం. హల్లెలూయా. జబ్బులతోని డబ్బులు పోతే వచ్చాము, జబ్బులతో వచ్చాము ఉన్నాము అంటే వాళ్ళు ఉండరు. మళ్ళా డబ్బులు వచ్చాక మళ్ళీ ఏమవుతారు? వెళ్ళిపోతారు. అది లోకంలో సామెత అవ్వచ్చు, కానీ మనము దేవుని ప్రేమను తెలుసుకొని, దేవుని శక్తిని తెలుసుకొని మనం ఆయనను వెంబడించాలి. హల్లెలూయా. సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలి. లేకపోతే వచ్చే ప్రమాదం ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి కండిషన్ ఏంటంటే, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులై ఉండాలి. యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. మీరు కూడా ఎలా ఉండాలి? పరిపూర్ణులై ఉండాలి. కనుక దేవుని బిడ్డలైన వారందరూ కూడా పరిపూర్ణులై ఉండాలి. అంటే అక్కడ చెప్తాడు పైన ఎలాగంటే పరిపూర్ణతలోకి వస్తాం. మిమ్మల్ని హింసించు వారి కొరకు కూడా మీరు ఏం చేయగలగాలి?
ప్రార్థించగలగాలి అంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి జస్ట్ అలా పై మాటలు నేను చదువుతాను చూడండి. అంటే అంతా చదివిస్తారు కనుక టైం చాలదు. ఎఫెసీ పత్రిక 4, 13, 14, 15 ఆ పై వరుస చదువుతాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. తెలుగు బైబిల్లో అయితే అలా ఉన్నాయి, ఇంగ్లీష్లో కొంచెం కింద మీద ఉంటాయి. ఎఫెసీ పత్రిక 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. 14వ వచనంలో ఏముందంటే, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి, అంటే పసిపిల్లలముగా ఉండకూడదు. 15వ వచనంకి వచ్చేసరికి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. పరిపూర్ణత అంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో కూడా ఏమవ్వాలట? ఎదుగుదుము. అన్ని విషయాల్లో దేవుని బిడలైన వారు ఏమవ్వాలి? చాలామంది చర్చికి రావడం ఒక భక్తిగా పెట్టుకుంటారు. చర్చికి వచ్చినంత మాత్రాన ఏం ఎదిగిపోం. ఏదో ట్రెడిషన్, ఆచారములు చేసినంత మాత్రాన మనము ఎదిగిపోం. ఈరోజు మనం లార్డ్ సప్పర్ తీసుకుంటాం. ఆ లార్డ్ సప్పర్ తీసుకున్నప్పుడు ఎంతో కళ్ళు మూసుకొని ఎంతో భక్తి ఎదిగిపోరు. క్రీస్తు వలె ఉండటానికి మీరు అన్ని విషయాలు ఏమవ్వాలి? ఎదగాలి. నా ఫ్రెండ్ నేను జాబ్ చేస్తున్నప్పుడు అనేవాడు, నేను చర్చ్కి వెళ్ళకుండా మాత్రం మూవీకి వెళ్ళను అనేవాడు. వా ఎంత భక్తిరా బాబు. పవన్, నేను చర్చ్కి వెళ్ళాకే, సండే మాత్రం చర్చ్కి వెళ్ళిన తర్వాతే నేను వెళ్తాను, మాది ఎర్లీగా అయిపోద్ది, దెన్ ఐ విల్ గో టు మూవీ. ఓటే భక్తి. సంపూర్ణత అది కాదు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. చిన్న పిల్లల్లాగా మనం ఉండకూడదు. పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులు కావాలి. పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన వారందరూ కూడా సంపూర్ణతలోనికి రావాలి. పిల్లల్లాగా ఉండిపోకూడదు. మెచ్యూరిటీలోనికి రావాలి. అందుకే అది అంటాడు, మీరందరూ కూడా సంపూర్ణులు కావాలని ఐ విష్ అన్నాడు. సంపూర్ణులు కావాలని నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. కనుక ప్రతి బిడ్డ కూడా, దేవుని యొక్క బిడ్డలైన వారందరూ కూడా దేవునిలో ఎదగాలి. క్రీస్తు వలె ఎదగాలి. క్రీస్తు యేసును కలిగిన మనస్సులోనికి రావాలి. క్రీస్తులో మనం ఎదుగుతున్నామా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. సంపూర్ణతలోకి రాకపోతే మనం ఉపయోగపడం. ఇప్పుడు మనం ఇలా ఉన్నాము, తర్వాత ఎక్కడుంటామో మనకు తెలియదు. కానీ ఎక్కడున్నప్పటికీ కూడా ఇఫ్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్, దేవునిలో మీరు ఎదుగుతున్నట్లయితే మీరు ఎక్కడైనా ఉండగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా మీరు ఉపయోగపడుతూనే ఉంటారు. మొన్న లాస్ట్ మంత్ అనుకుంటాను, ఈ ఆశాజ్యోతి గారు ఒరిస్సా వెళ్ళిపోతున్నారు అనమాట. వెళ్ళిపోతున్నప్పుడు నన్ను ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేయమంటే మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళిపోతున్నారు. సాధారణంగా ఎవరైనా అలాగ వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఇంట్లో వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా ఏ ఫ్యామిలీ అయినా అలాగ వెళ్ళిపోతే ఏంటంటే మొత్తం బట్టలు మొత్తం అన్నీ సర్దిసుకున్నారు, వెళ్తున్నారు. నేను అన్నాను, మీరు అక్కడ ఉండుట ప్రభు చిత్తమైనట్లయితే అక్కడ కూడా దేవుని కొరకు మీరు వాడబడాలి. వాళ్ళే కాదు, ఎవరైనా సరే. ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు అనుకోండి, వెంటనే మనం ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతావు, ఎప్పుడు వస్తావు, అక్కడ కూడా మీరు ఉపయోగపడడం దేవుని చిత్తమైతే దేవుడు మిమ్మల్ని అక్కడ తీసుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మెచ్యూర్డ్ అయిన వారు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని కొరకు ఉపయోగపడతారు. హల్లెలూయా. మేబీ మీరు ఎక్కడికి వెళ్తున్నా, ఎలాంటి పరిస్థితులకు వెళ్తున్నా, హార్డ్ ప్లేసెస్లోకి దేవుడు మిమ్మల్ని తీసుకువెళ్తున్నా. కొంతమంది చెప్తారు, అక్కడ చాలా హార్డ్ ప్లేస్ అండి, హార్డ్ ప్లేస్. నువ్వు వెళ్ళి అక్కడ పరిస్థితులు మార్చాలి. హల్లెలూయా. చర్చ్ అనేది దేనికి మనం వస్తున్నామంటే, మనం ఇక్కడికి వచ్చి మనం ఏం నేర్చుకోవాలంటే మెచ్యూరిటీలోనికి రావాలి. ప్రతి పరిస్థితిని కూడా ఎక్కడికి వెళ్తున్నా కూడా దేవుని బిడ్డలు వెళ్తుంటే అక్కడ అట్మాస్ఫియర్ మారాలి. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని మనం మంచి అట్మాస్ఫియర్లోకి, అమ్మయ్య మంచి అట్మాస్ఫియర్లోకి వచ్చేసామండి చాలు. మీరు వెళ్ళి అక్కడ అట్మాస్ఫియర్స్ మార్చగలగాలి. మీరు ప్రతి చోట కూడా దేవుని బిడ్డలైన వారు ప్రేమ కలిగి సత్యం చెప్పుచు ఏమవ్వాలట? క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో కూడా ఏమవ్వాలి? ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎదగాలి. అందరూ కూడా దేవుని వాక్యంలో ఎదగాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో ఎదగాలి. ఎదుగుతున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నా ఏమవుతారు? ఉపయోగకరముగా
ఉండగలుగుతారు. కనుక సంపూర్ణులై ఉండుడి. మూడవది ఆదరణ కలిగి ఉండుడి. ఏం కలిగి ఉండాలట? ఆదరణ కలిగి ఉండుడి. ఎలా వస్తుంది ఈ ఆదరణ? మనకు అలవాటు ఏంటంటే, నిన్న పాస్టర్ గారు కూడా చెప్పారు కదా, సో అందరికీ ఎవరో సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకోవడం అలవాటు, మంచిది. కానీ అది ఒక్క స్టేజ్ వరకే, అది ఒక అనుభవం వరకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక అనుభవము చూడండి. రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణ వలనను. ఏ ఆదరణ? ఇంగ్లీష్లో అలాగ ఉందో లేదో. లేఖనం వలన ఆదరణ అంటే ప్రభు మనకిచ్చినటువంటి వాక్యం వలన ఆదరణ పొందడం మనం నేర్చుకోవాలి. ఆదరణ కలిగి ఉండుడి అంటే అర్థం ఏంటంటే, ఎవరో వచ్చి మనల్ని ఆదరిస్తారనేది ఒక అనుభవము. రెండవ అనుభవము, వాక్యమును బట్టి మనం ఏం చేయవాలి? ఆదరించబడ్డం నేర్చుకోవాలి. వాక్యాన్ని బట్టి ఆదరించబడ్డం నేర్చుకుంటే ప్రియమైన వార్లరా, మనం ఇంకెవరో మనల్ని వచ్చి ఆదరించాలని మనం చూడం. చాలామందికి ఎవరో ఒకరు వచ్చి ఏం చేయాలి? ఆదరించాలి అనుకుంటారు. ఈ ఆదరణ అనేది దేవుని యొక్క వాక్యం వల్ల వస్తుంది. అలాగే 2 కొరింథీ పత్రిక 1:3 చూడండి. అక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే, ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. మీ యొక్క ప్రతి పరిస్థితిలో కూడా మిమ్మల్ని ఆదరించే దేవుడు. దేవుని వలన ఆదరించబడ్డం మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యం వలన ఆదరించబడ్డం నేర్చుకోవాలి. మన పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, ప్రియమైన వాళ్ళ కన్ఫ్యూజన్ స్టేటస్లో, ప్రతి పరిస్థితుల మధ్యలో కూడా దేవుని వాక్యమును బట్టి ఆదరించబడ్డం నేర్చుకోవాలి. ఎవరైతే దేవుని వాక్యమును బట్టి ఆదరించబడ్డం నేర్చుకుంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా కదిలించబడరు. వాళ్ళని ఎవరు కూడా కదిలించలేరు. సాతానుడు వారిని ఎన్నడూ కూడా వారిని కదిలించలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యమును బట్టి ఆదరించబడ్డం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల వల్ల మనకు నిరుత్సాహం కలుగుతుంది. మనుషుల వలన, ప్రియమైన వార్లరా, ఎలాంటి వారి వలనైనా మనం డిసప్పాయింట్ అవుతాము. కానీ దేవుని వాక్యం ఎన్నడూ కూడా మనం డిసప్పాయింట్ చేయదు. ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. దేవుడు సమస్తమైన ఆదరణ మనకు అనుగ్రహించేవాడు. సమస్త పరిస్థితుల్లో కూడా ఆయన మనను ఆదరించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది నేర్చుకోవాలి దేవుని బిడ్డలైన వారు. ఆదరణ కలిగి ఉండండి, సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి. మీ జీవితాల్లో ప్రియమైన వాళ్ళరా, మనం ముందు చెప్పినటువంటి వ్యక్తులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు దేనిని బట్టి ఆదరించబడ్డారు? యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు దేనిని బట్టి ఆదరించబడ్డాడు? దేవుడు నాతో మాట్లాడాడు. మోషే దేనిని బట్టి ఆదరించబడ్డాడు? దేవుడు నాతో ఉన్నాడు. యేసేపు దేనిని బట్టి ఆదరించబడ్డాడు? దేవుని వాక్యమును బట్టి ఆదరించబడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, వీరందరూ కూడా దేవుని బట్టి, దావీదు అరణ్యములో ఉన్నప్పుడు దేనిని బట్టి ఆదరించబడ్డారంటే దేవుని బట్టి ఆదరించబడ్డాడు. దేవుని బట్టి ఆదరించబడ్డం నేర్చుకుంటే మిమ్మల్ని ఏది కూడా షేక్ చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కనుక ఈ అలవాటు మనము నేర్చుకోవాలి. ఎవరో మనల్ని వచ్చి ఆదరిస్తారు. చాలామంది డిసప్పాయింట్ అవుతుంటారు. చాలామంది అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్తారు తెలుసా? అక్కడ ఆదరణ దొరకదు. ఏంటి ఆదరణ కావాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఆదరణ, సమస్తమైన ఆదరణ ఇచ్చేవాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎవరు కూడా మనతో నిరంతరం ఉండరు, కానీ మనతో నిరంతరం ఉండేవాడు దేవుడు. ఆయన సమస్తమైన ఆదరణ అనుగ్రహించేవాడు. తర్వాత మాట, ఏక మనస్సు గలవారే ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడై ఉండాలి అంటే ఏమై ఉండాలట? ఏక మనస్సు గలవారై ఉండుడి. ఇది చాలా కష్టం. చూడండి, ఫిలిప్పీ పత్రికలో ఈ మాటను రాస్తాడు. 2వ అధ్యాయము 2వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి
ఒక్క దాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషమును, ఎన్నిసార్లు చెప్పాడు చూడండి, ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావము, ఒక్కదాని యందే అంటే ఒక్కదాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏక మనస్కులు అవ్వడం. ప్రియమైన దేవుని బిడ్డారా, మొట్టమొదటిగా ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలంటే ఫ్యామిలీ నుంచి ఏక మనస్సు కలిగి ఉండడం ప్రాక్టీస్ చేయాలి. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు ఏక మనస్సు కలిగి ఉండడము ప్రాక్టీస్ చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే బైబిల్లో వాగ్దానం ఉంది, మీలో ఇద్దరు భూమి మీద ఏకీవించిన ఎడలా, ఏకీవించి దేని గురించి వేడుకున్నా పరలోకమందున తండ్రి యొద్ద నుండి మీకు అది అనుగ్రహించబడుతుంది. ఏకత్వం అనేది ప్రియమైన వాళ్ళరా, ఏక మనస్సు, ఏక భావము, ఏక ప్రేమ కలిగి మనము దేని గురించి వేడుకున్నా పరలోకమందున తండ్రి, ఎందుకు ఏకత్వం 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 అన్నాడంటే, తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. మనము ఏకమై ఉన్నలాగున, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒకే దేవుడు, ఆయనలో ఉన్నటువంటి ఆ భిన్నత్వము, ఆయన మనము ఏకమై ఉన్నలాగున. చదివారు ఎప్పుడైనా ప్రార్థన? యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం, 20 వచనం కూడా చూడొచ్చు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును వారును మన యందు ఏకమై ఉండవలెనని, వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. వారందరూ ఏమై ఉండాలని ప్రార్థన, యేసుప్రభు యొక్క ప్రార్థన ఇది. సాతానుడికి ఏమి ఇష్టం ఉండదంటే, అందుకే మనం ఎంతమంది ఏకమై ఉంటాం? మీరు ఏకీవించే వారి కోసం ఒక 2-3 చెప్పండి, 2 పేర్లు. నేను ఎవరితో ఏకీవించండి? ఓ వెరీ గుడ్. అది కొంత గ్రేట్గా చెప్పుకుంటారు కొంతమంది. మీరు ఏకీభవించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అక్కడ ప్రభు ఏమి ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండలాగున వారు మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమైనలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘము, అందుకే పౌలు అంటున్నాడు, మీరందరూ కూడా ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దాని యందే మనస్సుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. ఎప్పుడైతే మనము ఇద్దరితో స్టార్ట్ చేసి ఏకీవించడం ప్రారంభిస్తామో మీరు అడిగిన ప్రతి దానికి కూడా పరలోకమందు అది విడుదల చేయబడుతుంది. అది కండిషన్. మీలో ఇద్దరు భూమి మీద ఏకీవించి దేని గురించి వేడుకున్నప్పటికి కూడా అది పరలోకమందున తండ్రి యొద్ద నుండి మీకు, మత్తయి సువార్త 18వ అధ్యాయము బహుశా 19వ వచనం అనుకుంటాను, లేకపోతే 5వ వచనం కానీ చూడండి. మత్తయి సువార్త 18, ఇంకొకటి 2 వచనాలనే చెప్పి నేను ముగిస్తాను. ఏనమ్మా చదువు. ఇద్దరు మరియు మీలో ఇద్దరు తమ వేడుకను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక విచిత్రమైన ప్రశ్న అడుగుతాను. మీరిద్దరు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరున్నారు?
ఒక్కరే ప్రార్థన చేసేవాళ్ళు ఉండుంటారు. ఇద్దరు కలిసి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫోన్లో మాత్రం గంట మాట్లాడతారు. ప్రార్థన అనేది ఫోన్లో కూడా ప్రార్థన చేసుకోవచ్చు, తెలుసా మీకు? టెక్నాలజీని ఇప్పుడు చక్కగా వాడుకోవచ్చు. ఫోన్లో ఏం చేయొచ్చు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫోన్ చేసి గంట మాట్లాడుకుంటారు. ప్రార్థన చేయంటే ఉండు వంట చేయలేదు. ఏం గుర్తొస్తుంది? పిల్లలు వచ్చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తితో కలిసి ప్రార్థించే అనుభవము క్రైస్తవ జీవితంలో ఉండాలి. యేసు ప్రభు ఒక్కడే ప్రార్థన చేయొచ్చా? చేయలేడు? ఆయన చేయొచ్చు. కానీ ఆ గెత్సేమనే తోటలో వారిని తీసుకొని వెళ్ళాడు ప్రార్థనలో. అంతేకాదు, ప్రార్థనలో కూడా మీరు కూడా ఏం చేయమన్నాడు? మెలకువగా ఉండి నాతో కలిసి ప్రార్థన చేయండి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఇద్దరు, ఇది క్రిస్టియన్ మరి ప్రిన్సిపల్, ఇది క్రైస్తవ నియమము. ఇద్దరు కలిసి ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. చేస్తే మీరు ఏకీభవించిన దేని గురించి అయినా కూడా పరలోకమందు తండ్రి యొద్ద నుండి అది మీకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్. ఇద్దరే ఉన్న ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక చిన్న ప్రార్థన చేయండి. కొంచెం సమయము అనేక విషయాల గురించి ప్రార్థన చేయండి. మీరు ఏకీభవించిన వాటి అన్నిటిని కూడా పరలోకమందు తండ్రి యొద్ద నుండి మీకు అది అనుగ్రహించబడుతుంది. ఆమేన్. కనుక ఏక మనస్సు కలిగి ఉండడం అనేది అవసరం. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన దగ్గర నుంచి ఈ క్రిస్టియన్ లైఫ్ స్టైల్లో ఎన్ని లేవు. మనం సంతోషంగా ఉండండి అన్నాడు, సంపూర్ణతలోకి రండి అన్నాడు, ఆదరణ కలిగి ఉండండి అన్నాడు, ఇంకేమన్నాడు? ఏక మనస్సు గలవారే ఉండండి. హల్లెలూయా. ఏక మనస్సు గలవారే. కొంతమంది చెప్తుంటారు, నా మాట విందండి అంటారు కొంతమంది. ఇంకొక ఆయన నేను ఏదంటే దానికి వ్యతిరేకంగానే మాట్లాడతారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేస్తారో మీ మనసులు, మీ ఆలోచనలు అన్నీ కూడా ఒకటవుతాయి. అంతేకాదు, దేవుడు ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఏకీభవించడం అనేది అలవాటు చేసుకోవాలి. ఏకీభవించాలంటే అందులో కొంత తగ్గింపు అవసరము. ఒకరిని ఒకరు తగ్గించుకున్నప్పుడు ఇతరులతో మనం ఏకీభవించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్కి ఏముంది? చిన్న మాటలే. మనం అది లాంగ్ అక్కడికి వెళ్ళేసరికి, ఈ కొరింథీ పత్రిక డౌన్కి వెళ్ళేసరికి ఇంకా అంత ఏముంది లేనుకో స్పీడ్ చదివి వెళ్ళిపోతాం కదా. సమాధానముగా ఉంటుంది. ఎవరితో? అందరితో. ఎలా ఉండాలట? సఖ్యమైతే మనుషులందరితో కూడా సమాధానము కలిగి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మరలా వస్తాను అక్కడికి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదికి దానిని వెంటాడవలెను. సమాధానమును వెదికి ఏం చేయాలట? వెంటాడాలి. ఇంగ్లీష్లో ఉంది, లెట్ హిమ్ సీక్ పీస్ అండ్ పర్సూ ఇట్. లెట్ హిమ్ సీక్ పీస్ అండ్ పర్సూ ఇట్. సమాధానమును వెదికి దానిని ఏం చేయాలి? వెంటాడాలి. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బిఫోర్ వీఆర్ పార్టిసిపేట్ ఇన్ లార్డ్స్ టేబుల్, దేవుని యొక్క, ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం మనం తీసుకోక మునుపు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు సమాధానమునకు కర్త. ఆయన మనకు తోడుగా ఉండాలి అంటే ఆయనలో లక్షణాలు ఇవన్నీ కూడా. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడం, ఎల్లప్పుడూ ప్రియమైన వాళ్ళ ఆదరణ కలిగి ఉండడం. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇలాగే ఉన్నాడు. సంపూర్ణతలో ఆయన నడిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రితో ఏక మనస్సు కలిగి ఉన్నాడు. సమాధానముగా ఉండుడి. మన జీవితంలో మనం సమాధానం లేని మనుషులు ఎంతోమంది ఉంటారు మన జీవితంలో. మనం దానికోసం ఏం పట్టించుకోం కదా. వాళ్ళతో మనకెందుకులే అనుకుంటాం. బట్ బైబిల్ సేస్, దేవుని వాక్యం చెప్తుంది, సమాధానం వెదికి దానిని వెంటాడండి. అంటే అర్థం ఏంటి? సమాధానం వెదికి
దానిని వెంటాడడం అంటే అర్థం ఏంటి? ముందు వెతకడం అంటే దొరకట్లేదండి నాకు సమాధానం పడదామంటే, వెతకండి, వెళ్ళండి, సమాధానం పడండి. పడకుండా సమాధానకర్తయ్యకు దేవుడు నీకు తోడుగా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆయన నీకు తోడుగా ఉంటే అసలు నీ జీవిత విధానం ఎలా ఉంటుందో తెలుసా? డబ్బాలు కొట్టుకో, మనం నిన్ను చూసి డబ్బాలు కొడతారు అందరూ. దేవునికి స్తోత్రం. డబ్బాలు ఎందుకు కొడతారు తెలుసా? ఎప్పుడు కొడతారు? ఆ రాజకీయ నాయకులు వస్తే ఏం చేస్తారు? నిన్ను చూసి చప్పట్లు కొడతారు. మన గురించి మనం చప్పట్లు కొట్టుకోవడం కాదు. సమాధానకర్తయ్యకు దేవుడు నీకు తోడుగా ఉంటే నిన్ను చూసి అందరూ చప్పట్లు కొడతారు. నిన్ను చూసి మనుషులు నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తారు. ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడు ఉంటాడు తెలుసా? సమాధానం వెతికి దాన్ని ఏం చేయాలి? వెంటాడాలి. మన జీవితంలో వీళ్ళతో నేను సమాధానముగా లేను అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా మనకు ఉండకూడదు. మిమ్మల్ని రాయమన్నాను అనుకో, ఎంతమందితో మీకు సమాధానం లేదు, ఎంతమంది రాస్తారు? హలో, మీకు ఎంతమందితో సమాధానం లేకుండా మీరున్నారు? మాకు గబగబా చేపెడితే తమ తీసుకొని సిలువను జ్ఞాపకం చేసుకుంటాం, అన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తంలోనికి తీసుకుంటుంటాము. ఈరోజు సమాధానం పడకుండా మనం ముందుకు వెళ్ళొద్దు. మొదట ప్రార్థిస్తున్నప్పుడే లార్డ్, ఒకవేళ ఏదైనా మాట అన్నారనుకో పర్వాలేదు, ఏంటి, నిందించినా, హింసించినా, కొట్టినా కూడా మనం ఏం చేయవలసిన లేదట, సంతోషించవచ్చు. వాళ్ళు సంతోషించారా లేదా? నిందించినా, హింసించినా, కొట్టినా. మిమ్మల్ని ఎవరు నిందించారు? మిమ్మల్ని ఎవరు కొట్టారు? చిన్న చిన్న విషయాలకే మనము సమాధానం కోల్పోతాం. దేవుడు మనకు తోడుగా ఉండాలి అనుకుంటే యూ డోంట్ ఎక్స్పెక్ట్. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే ప్రియమైన వాళ్ళరా, ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండాలి అంటే సమాధానము కలిగి ఉండాలి. ఆమె మీరు ఎలా ఉండాలో అక్కడ 5 విషయాలు అనుకుంటాను రాశాడు. ఎన్ని? సంతోషంగా ఉండండి, సంపూర్ణంగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు గలవారే ఉండండి, సమాధానంగా ఉండండి. దేవుడు ఎలా ఉంటాడో మీకు చెప్తున్నాడు. ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆమె మీ జీవితంలో ఆయన తోడుగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, నేను చాలాసార్లు ప్రభుని కన్ఫర్మేషన్ తీసుకుంటుంటాను. నేను ఏదైనా చేస్తుంటప్పుడు నేను తొందరపడిపోయినా అని అలా చాలా కన్ఫర్మేషన్స్ అడుగుతుంటాను. ప్రభు, నేను నీకు తోడుగా ఉన్నాను అనడానికి ఒక సైన్ ఆయన చూపిస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు అలాగా. నిన్న ఆ స్పీకర్ వస్తున్నప్పుడు ఆయన గురించి నాకేం తెలియదు. యాక్చువల్లీ ఆయన గురించి నాకేం తెలియదు. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి రాజు బ్రదర్, తను నాకు అడిగాడు అనమాట, ఇలా 2 hours ఉంటారు, ఏమైనా పెట్టుకుంటామంటే, అన్న ఇట్స్ వెరీ హార్డ్ టైం. 2 to 4 అంటే అందరు ఎక్కడ ఉంటారు? డ్రీమ్ ల్యాండ్లో ఉంటారు. ఎక్కడ ఉంటారు? డ్రీమ్ ల్యాండ్ అంటే మంచిగా పడుకొని కలలకనే ప్లేస్లో ఉంటారు. ఆ టైంలో పెట్టడం అంటే కష్టం అన్న అంటే, అంత దూరం నుంచి వచ్చారు కదా, 2 hours ఆయన ఖాళీగా ఉన్నారు, తర్వాత 5 o'clock ఎప్పుడో వెళ్ళిపోతారు ఎయిర్పోర్ట్కి, పెట్టుకో అని అడిగితే, ఒక్క నిమిషం నేను ఆలోచించి చెప్తానని చెప్పి ఇలా ప్రేయర్ చేస్తున్నాను. ఎందుకు అంత దూరం నుంచి మనం పిలవాలంటే బోల్ డబ్బులు అవుతాయి, ఇక్కడికి వస్తే ఆ మెసేజ్ చెప్పినందుకు ఆఫరింగ్ ఇస్తా అంతే తప్ప మనం అన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అనుకొని సరే అన్నాను. అన్న తర్వాత కూడా నాకు ఇంకా అన్నీ అడుగుతున్నాను, ప్రభా ఒకవేళ అలాగా తొందరగా పిలిచేసానా ఏంటి అని. ఆయన ఎక్కడికి వచ్చారు అవన్నీ వెతికాను అనమాట. కాకినాడలో హౌస్ ఆఫ్ ప్రేయర్ విజయ్ కుమార్ గారి చర్చ్కి వెళ్ళారనమాట ఫస్ట్. సో అక్కడ నుంచి మన్నా చర్చ్కి వచ్చారు. సో వీళ్ళందరూ పెద్ద పెద్ద చర్చిలకే వెళ్ళారు. సో ఓకే అనుకున్నాను. ఇంకా కన్ఫర్మేషన్ మళ్ళా కనిపిస్తుంది, ఈ మంత్ ఎండ్ కదా, మళ్ళీ ఇప్పుడు ఆఫరింగ్ ఇవ్వాలి కదా, అది కూడా అలా అన్నీ ఆలోచిస్తున్నాను. నిన్న మార్నింగ్ నేను ప్రేయర్ చేసుకొని ఇలా లేచేసరికి ఎవరో సిస్టర్ ఫోన్ చేశారు, హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు, ఇంగ్లీష్లోనే మాట్లాడారు. మీరు పాస్టర్ పవనా అని అడిగారు. అవునండి అని. పాస్టర్, ఐ వాంట్ టు సెండ్ ఆఫరింగ్, నాకు ఎవరో చెప్పారు మీ గురించి, మీకోసం ఆఫరింగ్ పంపిద్దాం అనుకుంటున్నాను.
నా కోసం మీరు ఎందుకు పంపిస్తారు అనుకున్నాను. మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్నారు. నా కోసం ప్రేయర్ చేయండి, నా పేరు ఇది అని చెప్పి నేను ఫోన్ పెట్టేటప్పటికి తను ఆఫరింగ్ పంపించింది. నేను అప్పుడే తను ఏవో లిస్ట్ చెప్పింది అనమాట, అన్నీ తెచ్చాను. వెళ్ళి అవన్నీ పట్టుకొని వచ్చేసరికి 1000 రూపాయలు ఎంత అయ్యింది సామాన్లన్నీ. అయ్యేసరికి మనం మధ్యాహ్నం టైంలో ఒకళ్ళు రాకపోతే ఇవన్నీ వేస్ట్ అవుతాయేమో, ఇవన్నీ అవుతాయేమో అలా అనుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎన్నిసార్లు కన్ఫర్మేషన్ ఇస్తాడంటే, నువ్వు వెళ్తున్న మార్గంలో నేను నీకు తోడై ఉన్నాను. ఈవెన్ ఫైనాన్షియల్ విషయంలో కూడా మనం ఎక్కడ భయపడవలసిన అవసరం ఉండదు. జస్ట్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకవేళ మీ జీవితంలో మీరు వెళ్తున్నప్పుడు అయ్యో దీనికి ఎలా డబ్బులు వస్తాయి, అయ్యో దీనికి ఎలా డబ్బులు వస్తాయి, ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ ఈవెన్ ఫైనాన్స్. డబ్బుల కోసం ఎప్పుడు భయపడవలసిన అవసరం ఉండదు. హలో, అర్థమవుతుందా? సమాధానము కలిగి ఉండండి అందరితో. దేవుడు మీకు తోడై ఉంటాడు. ఎక్కడ మీ ముఖం ఎన్నడూ సిగ్గుపరచబడదు. ఎవరో ఏదో అన్నారు, తోటి సహోదరులు ఏదో అన్నారని మనం ఎంత ముఖాలు మార్చుకొని ఉంటాం. ఈజ్ ఇట్ క్రిస్టియానిటీ? అది క్రైస్తత్వం అనుకుంటున్నారా? సమాధానం వెతికి దానిని వెంటాడాలి. మనుషులందరితో కూడా సమాధానం కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనుషులందరితో కూడా ఏం చేయాలి? సమాధానము కలిగి ఉండాలి. ఎవరి మీద హృదయంలో ఎటువంటి విరోధమైన స్వభావం కూడా కనిపించగానే వెళ్ళి చక్కగా వాళ్ళతో పలకరించి వారిని ప్రైజ్ లార్డ్ చెప్పి చక్కగా మీరు ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆమె మీకు తోడుగా ఉంటే చూడండి, మిమ్మల్ని దేవుడు ఎలా వాడుకుంటాడో. మీరు ఏదో చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడుంటే అక్కడ బ్లెస్సింగ్ వస్తుంది. హల్లెలూయా. ఉదాహరణ చెప్పనా, యేసేపు పొతీఫర్ ఇంట్లో ఉంటే పొతీఫర్ ఇంట్లో అంతా ఏమైందట? ఆశీర్వదించబడింది. అతడు అక్కడ ఒక మాట చెప్పాడు, యేసేపుకు దేవుడు తోడైండుట అతడు చూచి అన్నట్టు. చూసారు అది బైబిల్ ఎప్పుడైనా? యేసేపుకు దేవుడు తోడైండుట అతడు ఎందుకు చూశాడు? అతడు వచ్చిన దగ్గర నుంచి తన ఇంటిలో తనకు కలిగి ఉన్న వాటిలో సమస్తమును కూడా దీవించబడ్డం చూశాడు. అతడు వచ్చిన దగ్గర నుంచి చాలా సమాధానం అనుభవిస్తున్నాడు. అతడు వచ్చిన దగ్గర నుంచి ఆ అట్మాస్ఫియర్ మారిపోయింది. దేవుడు అతనికి తోడై ఉండుట అతడు చూచి. బహుశా 39వ అధ్యాయంలో అనుకుంటాను, స్టార్టింగ్ వెర్సెస్లోనే ఉంటుంది అది, 2-3 వచనాలు ఎక్కడో. యేసేపుకు దేవుడు తోడై ఉండుట అతడు చూచి. మిమ్మల్ని ఎవరైనా చూసారు అలాగా? ఉంటే ఖచ్చితంగా చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు తోడై ఉంటే అందరూ చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. అందరితో సమాధానం కలిగి ఉంటే దేవుడు మీకు ఏమంటాడు? తోడై ఉంటాడు. అందరూ మాట చెప్పండి, సమాధానం వెతికి దానిని వెతికి అంటే ఎక్కడ ఎలా వెతుకుతాం? దిగిపోతున్నారు పరిగెట్టాలా? బ్రదర్ ప్రైజ్ లార్డ్, సిస్టర్ ప్రైజ్ లార్డ్, బాగున్నారా? సమాధానం పడాలి. వెళ్ళిపోతే దాని వెనకతలు వెళ్తాం ఏంటి? ఆడ వెనకతలు వెళ్తాం ఏంటి? వెతికి ఏం చేయాలి? వెంటాడాలి. ఎందుకు ఇదంతా బాధ? ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు నాకు తోడై ఉండాలి. ఆమేన్. దొరికిందమ్మా మాట? చదువమ్మా మాట, ముగించేసాం. యెహోవా యేసేపునకు తోడై ఉండెను గనుక యెహోవా అతనికి తోడై ఉండెననియు చూచి ఏం చేశాడట? ఎన్నో వచనం అమ్మ? 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండుననియు అతడు చేసినదంతయు యెహోవా సఫలము చేస్తున్నాడనియు యజమానుడు చూశాడు. యజమానుని యొక్క దృష్టిలో యేసేపు పైకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. పైకి ఎగిరేదెను.
మనం ఎగరలేము. దేవుడు పైకి లేపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తోడై ఉంటే మనుషులు నిన్ను లేపుతారు పైకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీకు తోడై లేకపోతే నిన్ను అందరూ తొక్కేస్తుంటారు. నన్ను అందరూ తొక్కేస్తున్నారండి, నన్ను అంతే. దేవుడు తోడై లేకపోతే తొక్కేస్తారు నిన్ను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు తోడై ఉంటే అందరూ నేను పైకి లేపుతారు. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం నన్ను అందరూ తొక్కేస్తారు. చాలామంది అలుగుతారు కదా, అందరూ నన్ను తొక్కేస్తారండి, అందరూ నన్ను పక్కన పెట్టేస్తారండి. దేవుడు తోడై ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను పైకి లేపుతారు. హల్లెలూయా. యేసేపు పొతీఫర్ ఇంట్లో బానిసగా అమ్మబడ్డాడు. కానీ పొతీఫరు యేసేపుని చూస్తుంటే యేసేపుకు దేవుడు తోడై ఉండడం చూశాడట. మీ తల్లిదండ్రులు, ప్రియమైన వాళ్ళ యవనస్తులు, మీకు దేవుడు తోడై ఉండుట చూస్తే వారికి ఎంత సంతోషం. ఒక భర్త భార్యని చూసినప్పుడు అమ్మో ఆమెకు దేవుడు తోడై ఉన్నాడు. ఒక భార్య భర్తను చూసినప్పుడు అమ్మో నా భర్తకు దేవుడు తోడై ఉన్నాడు. తల్లిదండ్రులు పిల్లలను చూసినప్పుడు అమ్మో నా పిల్లలకు దేవుడు తోడై ఉన్నాడు. పిల్లలు తల్లిదండ్రులను చూసినప్పుడు అమ్మో నా తల్లికి నా తండ్రికి దేవుడు తోడై ఉన్నాడు. ఉంటే కనబడతారు, లేకపోతే కనబడరు. చూడరా నాకు దేవుడు తోడై ఉన్నాడు తెలుసా. నువ్వు అంత బాధించాల్సిన అవసరం లేదు. తోడై ఉంటే వాళ్ళు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చూస్తే ఏం చేస్తారు? పైకి లేపుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును గాక. ముందు 5 అవ్వాలా? ఓ ఆమెన్, చాలా ఈజీ. అమేన్ అమేన్. అందరూ ఏంటి అవి ఉంటే అయిపోతాయి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్పింది తెలుసా? మీరు ఏ ఇంటికి వెళ్ళినా మీకు సమాధానము కలుగును గాక అని మీరు పలకండి. సమాధానమునకు పాత్రుడు అక్కడ ఉంటే వారికి అది ఉంటుంది, లేకపోతే అది మీకు వస్తుంది. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు చెప్పిన మాటలకు అక్కడ యోగ్యుడు, దానికి తీసుకోవడానికి, దాన్ని పొందుకోవడానికి అర్హుడు అక్కడ ఉంటే అవి పొందుకుంటారు, లేకపోతే అవి మరలా మీకు వస్తాయి. అర్థమైందా? ప్రభువా వారిని దీవించు, ప్రభువా వారిని స్వస్థపరచు, ప్రభువా వారిని విడిపించు, యేసునామములో వారికి విడుదల, యేసునామములో వారికి స్వస్థ అంటున్నప్పుడు దానికి అర్హులు అక్కడ ఉంటే వారు అవి పొందుకుంటారు. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు. సంతోషంగా ఉండడం లర్న్ నేర్చుకోండి. సంతోషంగా ఉండడం. సంపూర్ణతలోనికి రండి. సంపూర్ణతలోనికి హింసించి వారి కోసం కూడా ప్రార్థించడం, క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగి ఉండడం, ఆదరణ కలిగి ఉండడం. ప్రతి పరిస్థితుల మధ్యలో ఎవ్వరూ మనల్ని ఆదరించాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. లేఖనం వలన ఆదరణ. ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. ఏక మనస్సు గలవారే ఉండండి. ప్రయత్నం చేయండి ఇతరులతో ఏక మనస్సు కలిగిని వారితో కలిసి ప్రార్థన చేయడం. లాస్ట్ వర్డ్, సమాధానం వెతికి దానిని వెంటాడండి. గాడ్ విల్ బీ విత్ యూ. దేవుడు నిత్యము కూడా నీకు తోడుగా ఉంటాడు. వేర్ ఎవర్ యు గో, ఎక్కడికి వెళ్తున్నా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. కనుక ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు శరీరము ప్రభు రక్తము తీసుకోక మనకు మన మనసుల్లో ఎవ్వరి మీద ఏ విషయంలో ఎటువంటి విరోధం ఉన్నా సమాధానము వెతికి దాన్ని ఏం చేయాలి? స్పీడ్గా వెళ్ళిపోయి, మా శాండీ ఉంటాడు, స్పీడ్గా వెళ్ళి తప్పని అనుకొని పడిపోతుంటాడు. ఎందుకురా అంత స్పీడ్ అంటే? స్పీడ్గా తప్పని పడిపోవడం తప్పెందుకు? నెమ్మదిగా వెళ్ళండి, సమాధానంతో వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగును. ప్రభు శరీరము ప్రభు రక్తంలోని పాలుభాగస్తులను కాకమునుపు గనుకనే ఈ యొక్క ఏర్పాటును దేవుడు ఏర్పాటు చేశాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయండి. ఇది ప్రసాదం లాగా మనం తీసుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. ఇది ప్రసాదం తీసుకుంటున్నట్లుగా ప్రభు శరీరము ప్రభు రక్తం తీసుకుంటే మనం పునీతమైపోతాము, పరిశుద్ధమైపోతామని కాదు. ఇది తీసుకునేటప్పుడు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
మనం ఎవరితోనైనా సమాధానం లేకుండా ఉన్నట్లయితే సమాధాన పడాలి, ఏకత్వము కలిగి ఉండాలి, ఇతరులతో కలిసి ఏకీభవించి ప్రార్థించే అనుభవంలోనికి మనం రావాలి. హల్లెలూయా. ప్రభు శరీరము, ప్రభు రక్తం మీ కొరకు సిద్ధపరచబడుచుంటుండగా ప్రార్థన చేసుకుందాం. ఎంత అవమానకరముగా దేవుని బిడ్డలు ఒకరితో ఒకరు సమాధానం లేకుండా ఏదో అన్నారని, ఏదో మాట అన్నారని సమాధానం కోల్పోతుంటే అల్టిమేట్గా నువ్వేం కోల్పోతున్నావు? దేవుని సన్నిధిని కోల్పోతున్నావు, సమాధానమునకు అధిపతిని మనం కోల్పోతున్నాం. దేవుడు నాకు దూరం అయ్యేది, నాకు ఏది కూడా నాలో ఉండకూడదు ప్రభా. నీవు లేని ఇది నాకేది అక్కర్లేదు ప్రభా. నీవు లేనిది నాకేది అక్కర్లేదు ప్రభా. ఈ లోకంలో అన్నిటికంటే నీవు నాకు కావాలి ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరూ కూడా ప్రభు శరీరము, ప్రభు రక్తము మన కొరకు సిద్ధపరచబడుచుంటుండగా వాటిలో పాలిభాగస్తులు కాకమునుపు మన హృదయాలను శుద్ధి చేసుకుందాము. ప్రభు యొక్క రక్తము చేత శుద్ధి చేసుకుంటూ, ప్రభు వాక్యము చేత మన జీవితాలను శుద్ధి చేసుకుందాం. ప్రభు యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడి. ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు మీకు తోడయుండునట్లుగా ఆయన శరీరము, ఆయన రక్తములో పాలిభాగస్తులు కాకమునుపు మీ హృదయంలో అసమాధానముగా ఉన్న వ్యక్తులందరినీ కూడా క్షమించి వారితో సమాధాన పడదాము. తండ్రి, నీ శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టె, నీ రక్తానికి సాదృశ్యమైన ఈ ద్రాక్షారసమును తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠిస్తున్నాం. తండ్రి దేవా, మా హృదయాల్లో, మా జీవితాల్లో ప్రభా, నీకు ఇష్టమైనవి, నీకు ఇష్టం లేనివి ఏమున్నా తండ్రి, నీ శరీరము, నీ రక్తం తీసుకోక మునుపు ప్రభా వాటిని మేము విడిచిపెడుతున్నాము. మనుషులందరితో సమాధానము కలిగి ఎల్లప్పుడూ సంతోషిస్తూ సంపూర్ణతలో నడుస్తూ నీ వాక్యాన్ని బట్టి ఆదరణ కలిగి ఉండి ఏక మనస్సుతో ప్రభా నాయన నీ బిడ్డలతో కలిసి ప్రార్థిస్తూ నీలో కొనసాగునట్లుగా సహాయం చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు శరీరము, ప్రభు రక్తం ఎద్దుకు వస్తుంటుండగా బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధిలో వాక్యము చేత సరిచేయబడి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తంలో పాలిభాగస్తులు ఇవ్వండి. It's your blood that cleanses me. It's your blood that gives me life. It's your blood that took my place in redeeming sacrifice. Washes me.
than the snow. My Jesus, God's precious sacrifice. నిరతమే నన్ను కడిగి జీవమే చేను. నీ రక్తమే నిలచినకై కలిగి చేరక్షణ కడిగేను. హిమము కంటే తెల్లగా నా యేసు నా ప్రియ రక్షక. నీ రక్తమే నన్ను కడిగి జీవమే చేను. నీ రక్తమే నిలచినకై కలిగి చేరక్షణ కడిగేను. హిమము కంటే తెల్లగా నా యేసు నా ప్రియ రక్షక. నా Jesus, నా ప్రియ రక్షక. నా యేసు నా ప్రియ రక్షక. మాధుర్యమే ఈ జీవితం నా యేసుతో. మాధుర్యమే మాధుర్యమే ఈ జీవితం నా యేసుతో. మాధుర్యమే మాధుర్యమే ఈ జీవితం నా యేసుతో మాధుర్యమే. ఆరాధింతును ఆరాధింతును నిన్నే. ఆరాధింతును 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 నిన్నే. ప్రియ యేసు పాదము
యేసు పాదములను సమర్పితును. ఇంకా ఎవరికైనా ప్రభు శరీరం ప్రభు రక్తం రాకపోయినట్లయితే మీ చేతి చూపించండి. వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తంలో పాలి భాగస్థులం అవుదామా. ప్రభు సమాధానమునకు అధిపతి అయిన సమాధానమునకు కర్త ఉన్నాడు. ఆయన ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు మీకు తోడై ఉండునట్లు ప్రభు శరీరము ప్రభు రక్తంలో మనం అందరము పాలు భాగస్థులం అవుదాం. ఆయన శరీరము ఆయన రక్తంలో పాలి భాగస్థులు చేసిన దేవునికి అందరం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. ఎవరు అందరూ కూడా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభావము మేము లోకంలో పాపములో నశించిపోతున్నప్పుడు మమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఆయన రక్షించి పరిశుద్ధులతో సహవాసం ఇచ్చి ప్రభా పరలోక పట్టణపుకు వారసులుగా చేసి ఆయన మా కొరకు నువ్వు చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దీనికి కారణము నీ సిలువ మరణము ప్రభా, నీ రక్తము ప్రభా, నీ శరీరము మా పక్షముగా తండ్రి సిలువ వేయబడినటువంటి మాత్రమే నాయన. నీ శరీరానికి సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసము మేము తీసుకున్నాం ప్రభా. మాలో మీరుండండి, మీలో నాయన తండ్రి మమ్మల్ని దాచండి. ప్రేమ సమాధానము కర్తయ్యకు దేవా మాకు తోడై ఉండమని కోరుతున్నాము. నువ్వు మాకు తోడై ఉండుట లోకము చూడాలి ప్రభా, మా కుటుంబము చూడాలి, మా చుట్టూ ఉన్నవారు చూడాలి, వారు దేవుడు వారికి తోడై ఉన్నాడని ప్రతి ఒక్కరూ చూచి నిన్ను ఘనపరచాలి, నిన్ను మహిమపరచాలి. అట్టి కృపా బిడ్డలందరికీ కూడా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.